Assalamualaikum my friends, welcome to my recipe 78. రాజస్థాన్ స్టైల్లో పాపడ్ సబ్జీ అయితే చేసుకోపోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్ పెరుగు తీసుకోవాలి. మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, 10 ఎల్లుల్లి రెమ్మలు, 2 ఇంచుల అల్లం ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. అలాగే అప్పడం తీసుకోవాలి. అప్పడం తీసుకున్న తర్వాత ఇలాగ అప్పడం తీసుకొని ఒక 5 లేకుంటే ఒక 6 అప్పడాలు తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద వేసి ఇలాగ 2 వైపున కాల్చుకొని తీసుకోవాలి. మంట వచ్చి మీడియం సైజులో పెట్టుకొని కాల్చుకోవాలి. పెద్దగా పెట్టేస్తే మట్టుగా అయితే అప్పడం వచ్చి మాడిపోతుంది. మీరు తీసుకున్న అప్పడం ఇలాగే ఉండాలి. ఇలాంటి అప్పడమే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలాగ బాగా చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్ది కరివేపాకు ఇలా కొద్ది సగం వేగిన తర్వాత ముందుగా ఆడించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చి కారపొడి వేసుకోవాలి. మన కారం ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇలా వేసాక బాగా కలపాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత టమాటా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సరిపడైతే సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్ళు వేయాలి. వేసుకొని బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుకొని 1 నిమిషం అలా వదిలేస్తే ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇలాగ ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న పెరుగునైతే మిక్సీలో వేసి ఫైన్గా ఆడించుకొని తీసుకొని ఇప్పుడైతే ఈ గ్రేవీలో అయితే ఆ పెరుగునైతే వేసుకోవాలి. ఇలా ఉండాలన్నమాట, స్మూత్గా ఉండాలి. ఇప్పుడు ఈ పెరుగుని ఇప్పుడు గ్రేవీలో అయితే వేసుకోవాలి. వేసుకుని అలాగే కొద్ది వాటర్ కూడా వేయాలి. ఇలా పెరిగేసిన తర్వాత మంట వచ్చి లోలో పెట్టేసి ఉడికించుకోవాలి. హైలో పెట్టేస్తే మట్టుకైతే ఇరిగిపోద్ది పెరుగు. ఇలా కలుపుకున్న తర్వాత కస్తూరి మేతి కొద్దిగా వేసుకోవాలి. ఇలా కొద్ది కొత్తిమీర వేసుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత కాల్చి పెట్టుకున్న అప్పడాలు తీసుకొని ఇలాగ తుంచి వేసుకోవాలి. ఇలా అప్పడం వేసిన తర్వాత 1-2 నిమిషాలు లోలోనే పెట్టేసి 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మన రాజస్థాన్ స్టైల్ పాపడ్ సబ్జీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలాగుందో చెప్పండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.